యోవేల్ గారు చిన్న ప్రవక్తల్లో ఒకరు. అయితే చాలా అమూల్యమైన విషయాలు ఈయన ప్రవచించారు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆగమనం గురించి కూడా దైవజన యోవేల్ గారు ప్రవచించినప్పుడు అది అపోస్తలుల కార్యగ్రంథం 2వ అధ్యాయంలో పెంతుకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ దేవుడు సంఘాన్ని బలపరిచినప్పుడు లేదా సంఘం మీదకి వచ్చినప్పుడు జరిగిన అద్భుతాలు, వాస్తవాలు బైబిల్లో రాయబడ్డాయి. అవి యోవేల్ గ్రంథంలోనే ప్రవచించబడ్డాయి. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయవారు రక్షించబడతారనే మాట మనం చూసాం. దేవుని నామం యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకోవడం, ఆయన నామములో ఉన్న ప్రభావాన్ని మనం అర్థం చేసుకోవడం, ఆయన నామములో ఉన్న మంచితనాన్ని మనం అర్థం చేసుకుని దేవుని నామం పేరట మనం ప్రార్థన చేసినప్పుడు రక్షించబడతాము అని బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియులారా, జీవితంలో అనేక సందర్భాల్లో మనకు చాలా అవసరాలు ఉంటూ ఉంటాయి. దేవుని దగ్గరికి మనం వచ్చామంటేనే ఏదో ఒక అద్భుతాన్ని ఆశించి, దేవుని నుండి ఒక ఆశీర్వాదాన్ని ఆశించి మనం ప్రభు దగ్గరికి వస్తాం. అందులో పొరపాటేం లేదు. అయితే వచ్చిన మనం దేవుని యొక్క ఔన్నత్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని మనం గుర్తించామా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు? ఆయన ఈ లోకంలో ఎందుకు సంచరించారు? ఆయన ఎందుకు శిలువ మీద మరణించాల్సి వచ్చింది? 3వ రోజున ఆయన ఎందుకు మరణాన్ని జయించి తిరిగి లేవలసి వచ్చింది? ఇలాంటి విషయాలు మనం గ్రహించినప్పుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క నామములను గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. బైబిల్ గ్రంథంలో నాకు ఆ మాట గుర్తొస్తుంది. అదేంటంటే, కొందరు తమ రథములను బట్టి, గుర్రాలను బట్టి అతిశయపడతారు, కానీ మనమైతే మన దేవుడిని యెహోవా నామమును బట్టి అతిశయపడతామని 20వ కీర్తన 7వ వచనంలో చక్కని మాట మనకు తెలుసు కదా. లోకంలో చాలామంది తమకున్న వాటిని బట్టి, వాటిని తమ ఆస్తిగా, తమ పొజెషన్స్గా భావించి వాటిని బట్టి అతిశయపడతారట. గుర్రాలను బట్టి, రథాలను బట్టి అని ఆ కాలంలో ఆ మాట రాయబడింది కాబట్టి ఆ మాటలు ఉపయోగించారు. కానీ బహుశా ఈ రోజుల్లో చాలామంది తమకున్న కారులను బట్టి, తమకున్న జాబ్స్ని బట్టి, తమకున్న ఇన్కమ్ని బట్టి, తమకున్న ఆస్తిపాస్తులను బట్టి విపరీతంగా గర్వపడేవాళ్ళు ఉన్నారు, అతిశయపడేవాళ్ళు ఉన్నారు. అది వారి ఆస్తిగా భావిస్తున్నారు, వారికి కావలసినవిగా భావిస్తారు. కాబట్టే వాటి నుండి వారికి గర్వం వస్తాం, వాటిని బట్టి వారు గర్వపడుతుంటారు. అయితే ఇక్కడ దేవుని నామము క్రైస్తవునికి ఇవ్వబడిన ఆస్తి. ఆమేన్. మనకి ఇవ్వబడిన పొజెషన్ ఏంటి అంటే దేవుని నామమే, ఆయన వాక్యమే, పరిశుద్ధాత్మ శక్తే. ఈ లోకంలో భౌతిక సంబంధమైన ఆస్తులను తమవిగా భావించి గర్వపడుతున్న లోకంలో దేవుని నామమే మన ఆస్తి, దేవుని నామమే మన ఆయుధం, దేవుని నామమే మన ఆశీర్వాదం. అలాంటి అనుభవంలో నువ్వు ఎదుగుతున్నావా?